హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నా వీడియోలన్నీ మీరు చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, ఎందుకంటే నాకు లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. సో లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కామెంట్ పెట్టండి. ఒకవేళ మీకు నా వీడియో ఏదైనా నచ్చితే మీరు కామెంట్ పెడితే నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే షేర్ చేయండి ఎవరికైనా, ఎందుకంటే షేర్ చేస్తే నాకు కూడా వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. సో అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోస్ చేయాలని. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద టుడేస్ టాపిక్. బేసిక్గా కాంపిటీషన్, కంపారిజన్, ఈ రెండు చాలామంది లైఫ్ ఒక్కోసారి డిస్ట్రాయ్ చేసే పరిస్థితికి తీసుకొస్తుంది. సో ఇవాళ మనం ఈ కాంపిటీషన్, కంపారిజన్ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ప్రతి మనిషి అంటే సహజంగా ఒక పేదవాడి దగ్గర నుంచి డబ్బున్నోడి దాకా ప్రతి వాడు ఏదో ఒక చోట ఎక్కడో ఒక టైంలో పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ బతుకుతాడు. కంపేర్ చేసుకోకుండా బతకని వాళ్ళు చాలా తక్కువ, చాలా రేరెస్ట్ ఇన్ ద రేర్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఎవరితో సంబంధం లేదు, ఎవరిని పట్టించుకోరు, తర్వాత మనకి ఎందుకు, మనం ఎలా ఉంటే అలా, అట్టంటోడు బాగానే ఉంటాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తూ ఒక చిన్న 2 bedroom ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇంకొకళ్ళు అంతకన్నా పెద్ద ఇల్లు ఒకటి కొనుక్కున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళకున్న స్తోమతకి వీళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళకున్న స్తోమతను బట్టో లేకపోతే వాళ్ళకి పేరెంట్స్ హెల్ప్ చేస్తానో ఎవరిని చేస్తానో కొనుక్కున్నారు. సో మనిషికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళు ఏదో పెద్ద ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి మనం కొనుక్కోలేదని చెప్పి కంపారిజన్ చేసుకుని వీళ్ళ బుర్రల బద్దలు కొట్టుకుని ఆ టైం వాళ్ళు ఎక్కడైతే మంచిగా హ్యాపీగా స్పెండ్ చేయాలో స్పెండ్ చేయాల్సిన టైంని కిల్ చేసుకుని లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి దేనికి పనికిరాని డిస్కషన్లో పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ ఇంపాక్ట్ వచ్చేసి పిల్లల మీద పడుతుంది. సో ఇంకా నెక్స్ట్ పిల్లల విషయంలో కంపారిజన్ ఏంటి అంటే, నా పిల్లలే ముందుండాలి అనే ఒక కాంపిటీషను, ప్లస్ వామో పక్కడేమైనా చదువుతున్నాడేమో, మనకు తెలియకుండా ఇంకేమన్నా వాళ్ళు ఏమైనా కొత్త పుస్తకాలు చదువుతున్నామో. మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా ఒక ప్రెసెంట్ జనరేషన్లో ఎవరైనా ఒక పేరెంట్ని, ఏంటి మీ వాడికి ఈ మధ్యన మార్కులు బాగా వస్తున్నాయి, ఎక్కడికైనా ట్యూషన్కి పంపిస్తున్నారా అని అడిగితే, లేదండి, జస్ట్ వాడే ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారండి అని చెప్తానమాట. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. ఇది మనం చెప్తే రేపొద్దున వాళ్ళ పిల్లల్ని కూడా అదే ట్యూషన్కి పంపిస్తే వాళ్ళు మన వాళ్ళకన్నా ఫాస్టర్గా గ్రో అయితే, అమ్మో మనోడు వెనకబడతాడేమో అనే కాంపిటీషను, ఆ కంపారిజను, ఈ ఫియర్లోనే బతుకుతున్నారు అందరూ. ఎందుకంటే కాంపిటీషన్ వచ్చేసి బేసిక్గా చిన్నోడు బండి నడిపేవాడు కారోడితో కాంపిటీషన్, కారు కొనాలని, కారు కొన్నోడు ఇంకో పెద్ద బిల్డింగ్ ఓనర్తో కాంపిటీషన్, నేను ఇల్లు కొనాలని. బట్ కానీ అన్నీ పక్కన పెట్టండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ పెట్టుకుని బుర్ర పాడి చేసుకుని మన మైండ్ని కంట్రోల్ చేసుకోలేక ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ పిల్లల్ని సరిగ్గా చూసుక పిల్లల్లో కాంపిటీషన్ పెంచి ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు వస్తాయి అంటే, మనము ఎదుటివాడి గురించి ఆలోచించినప్పుడు మాత్రమే వస్తాయి. అసలు మీరు ఎదుటివాడి గురించి ఎందుకు ఆలోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా మనకు సంబంధం లేదు, 40 కార్లు ఉన్నా మనకు సంబంధం లేదు. ఎందుకంటే భగవంతుడు ప్రతివాడికి ఒక్కొక్క తలరాత రాస్తాడు. కొంతమందికి అదృష్టం ఇస్తాడు, కొంతమందికి డబ్బు ఇస్తాడు, కొంతమందికి తెలివితేటలు ఇస్తాడు. అలా మనకున్న దాంతో మనం ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఆ ఎదుగుదలలో మనకి కాలం కలిసి వస్తే మనం గొప్పోళ్ళం అవుతాం. కానీ ఇలా కాంపిటీషన్తో ఎదుగుతూ పోతే ఎంతవరకు పోగలుగుతాం? ఏదో ఒక స్టేజ్లో మనం డౌన్ అయినప్పుడు, ఎదగలేనప్పుడు, డబ్బు సంపాదించలేనప్పుడు మానసికంగా, సైకలాజికల్గా మనలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనం చేయలేకపోయామే, మనం అనుకున్నది సాధించలేకపోయామే, వాడు ఎదిగిపోయాడే, వాడు మనకన్నా గొప్పోడైపోయాడు, అది వాడి అదృష్టం, ఇది నీ అదృష్టం. అంత మాత్రాన నీ జీవితంలో ఏం కోల్పోలేదు. మనిషికి 100% కావాల్సింది ప్రశాంతమైన నిద్ర, తినటానికి ఇంత అన్నం. ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే మిగిలినవన్నీ ఆఫ్టర్ ఆల్ 0. సో
ఫ్యామిలీస్కి మధ్యన కాంపిటీషన్, ఫ్యామిలీస్కి మధ్యన కంపారిజన్. సో దీనివల్ల ఏంటంటే అనుకోకుండానే మనం ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లో బతుకుతున్నాం, ఒక టైప్ ఆఫ్ బావిలో కప్పలాగా బతుకుతున్నాం. మన కంపారిజన్ కూడా ఎక్కడ ఉంటుంది? ఇక్కడే మన చుట్టూ ఉన్న నలుగురు మధ్యనే కంపారిజన్ ఉంటుంది తప్ప బయట ప్రపంచం ఎక్కడో ఉంది. వాళ్ళతోటి మనం కంపేర్ చేసుకోవట్లా. ఇప్పుడు ఎక్కడో టాపర్తో మనం కంపేర్ చేసుకోము. మన ఇంటి పక్కన ఉండే 2-3 మనకన్నా 2 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటారేమో అనే కంపారిజన్లో నువ్వు ఆ టాపర్తో కంపారిజన్ చేసుకోవటం అనేది మర్చిపోతున్నావు. అంటే అక్కడ నీకు ఏది ఇంపార్టెంట్? టాపర్ ఎలా అవ్వాలి, ఎలా బాగా చదువుకోవాలి, ఇలాంటివి ఇంపార్టెంట్. అంతేగాని మన ఇంటి పక్కనోడు 2 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడు, మనం తెచ్చుకోవడానికి ట్రై చేయాలంటే అట్లాంటి వాళ్ళు ఇంటి చుట్టూ బోల్డ్ మంది ఉంటారు. సో ఇదొక్కటే కాకుండా ఫ్యామిలీకి మధ్యన కాంపిటీషన్, ఫ్యామిలీకి మధ్యన కంపారిజన్, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం జస్ట్ మన బతికేదో మనం బతకాలి, మనకున్న సంపాదనలో మనం బతకాలి. ఇంకొంతమంది జలస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాడు పెద్ద కారు కొనుక్కున్నాడు, మనం కొనుక్కోలేకపోయామే, ఎలా కొనుక్కోవాలి అన్నది ఆలోచిస్తే నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటావు. కొనుక్కుంటావు, లేకపోతే లేదు. కానీ వాడు కొన్నాడు కాబట్టి మనం కొనాలి అని అనుకుంటే మాత్రం అక్కడే నీ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ప్రశాంతత అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ప్రపంచంలో నిజంగా ఖర్చులు పెరిగినాయి. సో మనం సంపాదించే సంపాదన సరిపోవట్లేదు. ఇళ్ళ రేట్లు పెరిగినాయి. సో ఇల్లు కొనాలంటే కూడా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మనము ఒక థర్డ్ పర్సన్ గురించి ఆలోచించి వేస్ట్ చేసే టైము మన గ్రోత్ కోసం పెడితే మనం చాలా డెవలప్ అవ్వచ్చు. సో ఈ కంపారిజన్ వల్ల వచ్చే నష్టం ఏంటి? నెంబర్ 1 టైం వేస్ట్, నెంబర్ 3 ఇంట్లో గొడవలు, నెంబర్ 2 ఇంట్లో గొడవలు, నెంబర్ 3 మన మైండ్ ఖరాబు. దానివల్ల మనము లేట్గా ఇంటికి రావటాలు, ఎందుకు ఇంటికి పోయిన దగ్గర నుంచి తొక్కలో ఈ డిస్కషన్ కూడా ఇంటికి పోవడం అవసరం అని చెప్పి జనరల్గా లేట్గా ఇంటికి పోవటాలు, సో డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళటాలు, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. బేసిక్గా ఏంటంటే కంపేర్ చేసుకుంటే వచ్చేదేం లేదు. ఇప్పుడు మీ పిల్లోడు పలానా ట్యూషన్లో చదువుతున్నాడు, మీ పిల్లోని మీరు బాగా చదివించుకోవడానికి ప్రయత్నం చేయండి. పక్కోడు ఎవడన్నా వచ్చి ఎక్కడ చదువుతున్నాడండి, బాగా డెవలప్ అయ్యాడు కదా అంటే చెప్పండి, తప్పులేదు. ఏమవుతుంది? ఆ పలానా ట్యూషన్లో చదువుతున్నాడు మా వాడు, పలానా బుక్స్ ఫాలో అవుతున్నాడు, పలానా హోంవర్క్లు చేస్తాడు. అవతల వాడు మీ వాడి కన్నా ముందు వెళ్ళాడు అంటే అది మీ వాడు సరిగ్గా చదవట్లేదని. మీరు చెప్పినంత మాత్రాన అదే ట్యూషన్కి వెళ్ళి వాడు టాపర్ అయ్యాడు అనుకోండి, మీరు ఫీల్ అవటం ఎందుకు? మీరు చెప్పినా చెప్పకపోయినా మీ పిల్లోడి కెపాసిటీ ఎంతో అంతే చదువుతాడు వాడు, అంతకని ఎక్కువ చదవడు. సో మీరు బావిలో కప్పల్లాగా ఇక్కడ ఇంటి పక్కన కంపేర్ చేసుకోకుండా నాలెడ్జ్ షేర్ చేసుకుంటే రేపు పొద్దున మీరు ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు చెప్తే అమ్మో వాళ్ళు మనకన్నా కాంపిటేటివ్ అయిపోతారేమో అన్న భయంతో మీరు దాచిపెడితే రేపు పొద్దున మీకు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక అవసరం వస్తుంది. మీవాడు అబ్రాడ్ వెళ్తున్నాడనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే ఏ కాలేజీలో చదవాలనో, ఏది బాగుందనో, అలాంటి సిచ్యువేషన్లో మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? పక్కోడు కూడా అదే కాంపిటీషన్ తీసుకున్నాడు అనుకోండి, అదే కంపారిజన్ తీసుకున్నాడు అనుకోండి, చేయడు కదా. కాబట్టి ప్లెజెంట్గా ఓపెన్గా ఉండండి. ఎంత ప్రశాంతంగా ఓపెన్గా ఉండి మనకున్న నాలెడ్జ్ మనం 10 మందికి షేర్ చేయగలిగితే యు విల్ గెట్ ద సేమ్ రిటర్న్. బాల్ గోడకేసి కొడితే మనకి వెనక్కి వస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ మనము ప్రశాంతంగా మనకున్న నాలెడ్జ్ నలుగురికి షేర్ చేస్తే మనకు అవసరమైన నాడు కూడా అదే నలుగురు మనకి షేర్ చేస్తారు. లేదు నువ్వు ఇలాగే కాంపిటేటివ్గా కంపారిజన్తో బతికితే లైఫ్ అంతా ఇదే ఉంటుంది, ప్రశాంతంగా ఉండదు. మీ దగ్గర నుంచి మీ పిల్లలకు వస్తుంది ఆ పాడలవాటు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్తుంది. ఆ కాంపిటీషన్లో ఆ టెన్షన్లలో ఎదుగు బొదుగు లేకుండా అటు ఇటు కాకుండా అయిపోతారు. సో బేసిక్ ఏంటంటే కాంపిటీషన్ పెట్టుకోవద్దు, కంపారిజన్ పెట్టుకోవద్దు. మనం ఎంతలో ఉన్నాం అంతలోనే ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాం చాలు. ఇప్పుడు వచ్చే సంపాదనను బట్టి బతకాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోవిడ్ వచ్చినప్పుడు 100 ఎకరాలు ఉన్నోళ్ళు, 200 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా కనీసం హాస్పిటల్లో డబ్బులు కట్టడానికి క్యాష్ లేక డబ్బులు కట్టి, చేతిలో డబ్బులు లేక, డబ్బులు డ్రా చేయలేక, ఏటీఎంలో పైసలు లేక, హాస్పిటల్లో కట్టలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అక్కడ వాళ్ళు కష్టపడి కూడబెట్టి సంపాదించుకున్న డబ్బులు చివరికి అలా ప్రాణమే కాపాడడానికి ఉపయోగపడలేదు. అలాంటప్పుడు
మన తీసుకునే ఈ పెయిన్, కావాలని గెలుకొని తెచ్చుకునేటువంటి ఈ పెయిన్ యూజ్ ఏంటి? మనం ఎండ్ ఆఫ్ ద డే ప్రశాంతంగా ఉండాలి, ఇంత తినాలి, ఇంత పండుకోవాలి, పిల్లల్ని మంచి చదివించుకోవాలి, పిల్లలకి మంచి జాబ్ రావాలి. దిస్ ఇస్ ద ఎయిమ్. అంతే, ఇంతకన్నా ఎక్కువ అసలు పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఆటోమేటిక్గా హీరో హోండా నడిపి కూడా చిన్న మారుతి కారు కొనుక్కుంటాడు, మారుతి కారు కొనుక్కునేవాడు చిన్న 2 bedroom ఫ్లాట్ కొనుక్కుంటాడు, 2 bedroom ఫ్లాట్. ఇది ఎదుగుదల ఆలోచించాలి, కంపారిజన్లో మాత్రం అస్సలు ఆలోచించకూడదు. సో అదే ఆ కోవిడ్ టైంలో కూడా చాలామంది పిల్లికి బిచ్చం పెట్టకుండా పొట్టెండ కట్టుకొని రూపాయి దాచిపెట్టిన వాళ్ళు కూడా చివరికి నువ్వు ఎంత చేసినా కానీ ఎవడైనా కానీ ఎంత కాంపిటేటివ్గా సంపాదించి దాచిపెట్టినా కానీ వీ కాంట్ టేక్ ఎనీథింగ్. అది పక్కోడికి వెళ్ళాల్సిందే, అది పిల్లలకి వెళ్తుందో ఇంకొకరికి వెళ్తుందో బట్ అదేంటంటే అలా 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 వేరే వాళ్ళకి పాస్ అవుతూ వస్తుంది తప్ప మనతో పాటు రాదు. కాబట్టి అనవసరమైన ఓవర్ కాంపిటేటివ్ థింకింగ్ తోటి లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా ప్రశాంతంగా మీకు ఎంత ఉంది అంతలోనే బతకండి. వాడు కారు కొన్నాడు నేను కొనాలి, వాడు బైక్ కొన్నాడు నేను కొనాలి, వాడు ఇల్లు కొన్నాడు నేను కొనాలి, అనవసరం. ఎందుకంటే ఎవడో ఎన్ని రోజులు బతుకుతాడో, ఎలా బతుకుతాడో, ఎంత గొప్పగా ఉంటాడో ఎవరికి తెలీదు. కంపారిజన్ అనేది అన్నిట్లో కంపేర్ చేస్తాం. వాడికి రోగం వచ్చి వచ్చాడు, మనం చావాలని కంపేర్ చేయం కదా. కాబట్టి కంపారిజన్ అనేది అస్సలొద్దు, కాంపిటీషన్ అనేది అస్సలొద్దు. మనకున్న దాంట్లో మనం ప్రశాంతంగా బతుకుదాం, హ్యాపీగా ఉందాం. వీలైతే మనకి తెలిసిన విషయాలు నలుగురికి చెప్దాం. తెలిసిన విషయాలు నలుగురికి చెప్పటం వలన మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ నాలెడ్జ్ పెరగడం వలన నలుగురికి యూజ్ అవుతుంది. ఆ యూజ్ అయినప్పుడు రేపు పొద్దున మనకు అవసరమైనప్పుడు ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు గనక దాచిపెట్టి ఎవరికి ఏది షేర్ చేయకుండా నా వాళ్ళు, నా పిల్లలు, నా బతుకు, నా ఇది అనుకుంటే రేపు నీకు అవసరం అనేది వచ్చినాడు ఎవ్వరు షేర్ చేయకపోతే అప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. కాబట్టి అలా మనం ఓపెన్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఎవడో ఒకటి చక్కగా హెల్ప్ చేస్తాడు. కాబట్టి కాంపిటీషన్, కంపారిజన్ పక్కన పెట్టి ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ మీకు కామెంట్ అయితే చేయండి కింద, అంటే నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది. ఎందుకు నాకు కూడా తెలుస్తుంది కదా మీరు నేను ఇంకా క్లారిటీగా చెప్తున్నానా లేదా అనేది. సో వీలైతే షేర్ కూడా చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.